ప్రాజెక్టులని జాతికి అంకితం చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సవ్యంగా సాగుతున్నాయా? అదే చర్చిద్దాం ఇవాళ. ఈ చర్చలో మనతో పాటు విఎస్ లక్ష్మీకాంత్ గారు జనసేనతోనే ఉన్నారు. ఆయన పథకాల విషయంలో ఏ విధంగా చేశారంటే అమ్మ ఒడి అన్నారు, తర్వాత సాయంత్రానికి నాన్న గొంతు తడి చేసి కల్తీ లిక్కరు ఇది చేసి ఇవాళ రోజున వేల కోట్ల రూపాయల స్కాము ఇవాళ బయటపడింది. మరి ఆ టైంలో పిల్లలతో స్టేజ్ల మీద పొగడ్తలు పోడించుకునేవారు, జగన్మావయ్య జగన్మావయ్య అని. ఇవాళ అదే పిల్లలకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాక్ అసెంబ్లీ అని చెప్పేసి వినూతంగా ఒక కార్యక్రమాన్ని పెట్టి పిల్లల ఆలోచన ధోరణి మార్చే పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలకి విద్యా వ్యవస్థకి సంబంధం లేకుండా ఎక్కడా కూడా వెనకాల ఎక్కడ ప్రకటనలో రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా తల్లిదండ్రులతో చర్చించే పరిస్థితులు ఏర్పడింది. డ్రగ్స్ మీద ఇవాళ దండయాత్ర చేసి డ్రగ్స్ వద్దు అనే రీతిగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళ టైంలో గంజాయి ఏ విధంగా వెళ్ళిందనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదు, యావత్ భారతదేశానికి కూడా తెలుసు. ఎందుకంటే భారతదేశం మొత్తం మీద ఎక్కడ పట్టుకున్నా కానీ దానికి సంబంధించిన మూలాలు ఆంధ్ర రాష్ట్రంలోనే దొరికినాయి. సో ఇట్లాగా వాళ్ళు మీరు మాట్లాడితే ఓన్లీ ఒక వెలుగొండ ప్రాజెక్టో లేకపోతే కుప్పం గురించో గేట్ల విషయం మీద మీరు మాట్లాడుతున్నారు. ఇవాళ పులివెందులు ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్ మొన్న జరిగితే చీకొట్టి పంపించిన పరిస్థితి. మరి పులివెందుల పులికి మరి ఇప్పుడు కూడా తెలియరాలేదా? మరి ఇదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి హారతలు పట్టిన పరిస్థితులు చూడలేదా? అక్కడ ప్రజలు కుప్పం ప్రజలకు ఏం చేశారని చెప్పేసి ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఇలా చూసుకుంటూ ఉంటుంటే పవన్ కళ్యాణ్ గారు డోలీలు మోత ఆఫ్ చేశారు, గిరిజన ప్రాంతంలో వెలుగులు ఏర్పాటు చేశారు. మరి ఆ టైంలో కుయ్యి 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 అని చెప్పేసి మరి అంబులెన్సులు మరి ఓపెన్ చేసి కొత్త కొత్త అంబులెన్సులు ప్రవేశపెట్టారు కదా. మరి ఆ అంబులెన్సులు ఏమైపోయినాయి? ఓపెన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూలన పడేసిన పరిస్థితి. ఇవాళ గిరిజన ప్రాంతంలో నుంచి ఇవాళ ప్రతి పల్లెలో కూడా వెలుగులు నింపిన పరిస్థితి ఎవరిదంటే పవన్ కళ్యాణ్ గారిది. జల జీవన మిషన్ 4,000 కోట్ల రూపాయలు ఆ టైంలో కేంద్రం సహాయం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఇవాళ అదే జల జీవన మిషన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన కూటమి ప్రభుత్వం సవాలుగా తీసుకొని ఇప్పుడు 2వ విడతగా మళ్ళీ ప్రారంభించాం. మార్కాపురం తర్వాత ఇప్పుడు 2వ విడతగా మళ్ళీ ప్రారంభించాం. ఏం చేయలేదని అడుగుతారు. ఎప్పుడు నేను విన్నాను అన్నాడు, ముద్దులు పెట్టాడు పాదయాత్రలో, తర్వాత గుద్దులు గుద్దాడు పన్నుల రూపంలో. ఏం చేశారని మేము మాట్లాడాలి? ఏం చేశారని మీ గురించి మేము ప్రస్తావించాలి? మీరు చేసిందంత శూన్యమే కదా. రాష్ట్ర భవిష్యత్తుని గాడిని పెట్టిన పరిస్థితే కదా. మాట్లాడితే పథకాల గురించి మాట్లాడతారు. ఏం పథకాలు మాట్లాడాలి? ఏ పథకాల గురించి మాట్లాడాలి? ఏ అభివృద్ధి గురించి మాట్లాడాలి? డయాఫ్రమ్ వాళ్ళకు కూడా వాల్యూ తెలియని మనిషిని ఇవాళ రోజున మీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా తీసుకొచ్చి కూర్చోబెట్టి సింహాసనం మీద సునకాలను కూర్చోబెట్టినట్టుగా మీరు మేపారు. 2.5 సంవత్సరాలు పంచుకు తిన్నారు రాష్ట్ర ఖజానాని. మరి ఏ మాత్రమన్నా ఒక 1% అయినా పూర్తి చేశారా పోలవరాన్ని? సిగ్గు లేకుండా ఇవాళ రోజున వచ్చి ప్రాజెక్టుల గురించి మాట్లాడతారా? ఇవాళ రోజున వచ్చి మీరు ఏ అభివృద్ధి చేసిన మాట్లాడతారా? రాష్ట్ర పరిస్థితి అంధకారంలో అయిపోయి గాడిన పడిపోయి అప్పుల పాలైపోతే ఇవాళ కూడా ఆ అప్పులు తీర్చుకుంటూ మీరు చేసిన తప్పులను కూడా మేము సరిదిద్దుకుంటూ ప్రభుత్వాన్ని మేము ముందు నడిపిస్తున్నాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉన్నాం. దానికి ఇప్పుడు అప్పులు ఓకే. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ అప్పులు తీరుస్తున్నారు, బాగానే ఉంది. మరి అప్పులు చేసే కదా మీరు అప్పులు తీరుస్తున్నారు. మీరు ఏమైనా సంపద సృష్టిస్తున్నారా? చెప్పగలరా? గుండె మీద చేసుకొని మేము సంపద సృష్టించి అప్పులు తీరుస్తున్నాం అని చెప్పేసి, గత ప్రభుత్వం కంటే ఎక్కువగా అప్పులు తీరుస్తున్నారని చెప్పేసి విమర్శిస్తుంది కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఘాటుగా ఆన్సర్ ఎందుకు చేయలేకపోతుంది మీ ప్రభుత్వం? సార్, మేము ఇక్కడ ఎప్పుడూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి మేము కరెక్ట్గానే సమాధానం చెప్తున్నాం. వాళ్ళు అర్థం చేసుకునే తత్వం వాళ్ళకి లేదు. మేము ఫస్ట్ ఇక్కడ అమరావతి నిర్మాణం అన్నారు సార్. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏమన్నారు సార్? 3 రాజధానులు కట్టుబడి ఉన్నారు. ఎక్కడ పెట్టుబడిదారులు వచ్చారు సార్? ఉన్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి సార్. ఇవాళ రాష్ట్రంలోకి పెట్టుబడులు రావాలంటే వాళ్ళ టైంలో దావోస్కి వెళ్ళాలంటే 0.5 degrees చలి ఉంటుంది, మేము వెళ్ళడం కుదరదు అన్నాడు సిగ్గు లేకుండా ఒక ఐటీ మినిస్టర్. కానీ ఇవాళ రోజున 70 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు లాంటి గారి వ్యక్తి
దావోస్ వెళ్ళి అక్కడ సంపలో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ వైజాగ్ లాంటి ప్రాంతంలోకి ఒక బిజినెస్ సమ్మిట్ ఏర్పాటు చేసి 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి గూగుల్ లాంటి సంస్థలు మనం తీసుకొస్తున్నాం అంటే మేము అందుకనే అన్నాం, వీళ్ళు గాడి పడేసిన రాష్ట్రాన్ని, అంధకారంలో నెట్టిన రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే రాష్ట్రంలో ఒక 5 ఏళ్ల పాలన చేస్తే సరిపోదు సార్, 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి. దాన్ని కూడా వీళ్ళు ఎంత వ్యంగ్యంగా చూస్తారో తెలుసా సార్? కేంద్రం సహాయ సహకారాలు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలకి జవాబుదారీతనంగా ప్రజల అభివృద్ధి కోసమే, ప్రజల సంక్షేమం కోసమే మేము వాళ్ళ రోజున ఆలోచిస్తున్నాం. అంతేగాని ఓకే వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నా లక్ష్మీకాంత్ గారికి ఏమైనా ఆన్సర్ చేస్తారా? ఒక్క నిమిషం సార్, లక్ష్మీకాంత్ గారికి ఏమైనా ఆన్సర్ చేస్తారా? మరి వాళ్ళేమో చలికి కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు దావోస్కి వెళ్ళాడు, పెట్టుబడులు తీసుకొచ్చాడు, సో మీరు చేసిన అప్పులన్నింటినీ కూడా భరిస్తూ అప్పులు తీరుస్తూ ముందుకెళ్తున్నారు అని చెప్తున్న పరిస్థితి. ఏమంటారు? ఆయనంత ఆవేశంతో, ఆయనంత అహంకారంతో, ఆయన గద్దింపులు, ఆయన బెదిరింపులు మేము చేయలేం. గాని మేము అడిగే ప్రశ్నలు అయ్యా చిన్నగా 4 ప్రశ్నలు అడుగుతాం, కూల్ గా సూటిగా సమాధానం చెప్పండి, అరవకండి, అరిసి నోరు పారేసుకోకండి, ఏది పడితే అది అనకండి దయచేసి. క్లియర్ గా మాట్లాడుతున్నాం. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట గుర్తించాలి, మేము ఇక్కడ అహంకారంతోనూ కొవ్వెక్కో మేము రప్పా అని చెప్పేసో నరుకుతామనో ఏం పీకుతామనో మీరు చేసిన మా ఆవేదన అట్లా ఉంది సార్. రాష్ట్ర ప్రజలకి, మా రాష్ట్ర ప్రజలుగా ఒక సామాన్యుడిగా నా ఆవేదన అట్లా ఉంది. అంతే అహంకారం అంటారు, అహంకారం అని మాట్లాడతారండి మీరు మాట్లాడేది. బెదిరించకండి బెదిరించండి సార్, మా ఆవేదన చెప్తాను బెదిరింపంటారు మీరు. ఎందుకు మేము అడిగే ప్రశ్నలకు ఎందుకు అరుస్తారు, బెదిరిస్తారు ఎందుకు? మీరు అడిగే ప్రశ్నలో మీకు సమాధానం చెప్పాలి. మీరు 11 పడిపోయినా కానీ మళ్ళీ మీకు సమాధానం చెప్పాలి తప్పదు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరేదో ప్రశ్నిస్తారు, విధి విధానాలు మీకు సమాధానం చెప్పాలి. చెప్పండి. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, అలాంటి మాట్లాడదు ప్లీజ్. వెంకటేశ్వర గారు మళ్ళీ మస్తారావు గారి దగ్గరికి వెళ్ళాలి.